తవ్వుకున్న కొద్దీ కణజాలు బయటపడతాయి అన్నట్టు మీ స్టోరీ డెప్త్లోకి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క సెలబ్రిటీ బయటకు వస్తూనే ఉన్నారు. అవును. లైక్ స్టార్టింగ్ మనము స్పోర్ట్స్ నుంచి యాక్టింగ్ కెరియర్కి వచ్చావు. ఈ మధ్యలో ఒక 2 ఐపీఎల్ ఫ్రాంచైజీలకి చేశారు. అండ్ స్పోర్ట్స్ చేస్తున్నారు, యాక్టర్స్కి చేస్తున్నారు. ఎలా బ్యాలెన్స్ ఇదంతా ఓకే, ఇదంతా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది మీ కెరియర్ అంతా. ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఇంత బిజీ షెడ్యూల్లో? ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్స్ అనే పదం ఏమి ఉండదు బ్రో. ఆ, మిగతా టైం అంతా వాళ్ళతోనే కదా ఉండేది. అవును, మిగతా టైం మీకు టైం ఎక్కడ ఉంటుంది టైం బ్రో? ఎందుకు ఉండదు? ఇప్పుడు వెంకటేశ్వర గారికి వెళ్తాను బ్రో, ఆ, జర్నీ టైం క్యాబ్లోనే మాటతోనే ఉంటా. వీడియో కాల్, మాకు ఒక గ్రూప్ కాల్ ఉంటుంది మా ఫ్యామిలీకి. ఆ, ఆ గ్రూప్ కాల్లో నేను వీడియో కాల్ చేస్తా, ఆ, అందరం ఆడుకుంటా. మళ్ళీ ఇప్పుడు షూట్ దగ్గరికి వచ్చేస్తా. షూట్లో వెంకటేష్ గారు షూట్కి వెళ్ళిపోయారు, సపోజ్ ప్రభాస్ గారు వెళ్ళిపోయారు షూట్కి, సీన్కి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు నేను ఖాళీ కదా. ఓకే, ఆ ఖాళీ టైం నేను హ్యాపీగా మాట్లాడుకుంటా. ఓకే, అలా మేనేజ్ అలా చేస్తున్నారు. మేనేజ్ చేసుకోవడమే లైఫే మేనేజ్ బ్రో.